గుంటూరు జిల్లాలోని స్పా సెంటర్లన్నీ కూడా వ్యభిచార గృహాలుగా మారుతూ ఉన్నాయి. చాలా మంది కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు. పోలీసులు అక్కడ దాడి చేసిన తర్వాత కుప్పలు కుప్పలుగా బయటకు వస్తూ ఉన్నారు. ఒక సెంటర్ తర్వాత ఇంకొక సెంటర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఒక సెంటర్ పైననే కేసు నమోదైంది అనుకుంటే దాని వెనకాల ఇంకా 3-4 సెంటర్ల పైన కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ గుంటూరు వేదికగా చాలా స్పా సెంటర్లు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవి ఓన్లీ స్పా సెంటర్లే కాదు, వ్యభిచార గృహాలుగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా పోలీసులందరికీ కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చిన తర్వాత వాళ్ళు డౌట్ వచ్చి ఆ ఒక స్పా సెంటర్ పైన దాడి చేసిన తర్వాత ఈ విధంగా జనాలందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. 3-4 మహిళలు, అక్కడ ఒక అబ్బాయి కూడా బయటకు రావడం జరిగింది. సో మరి వాళ్ళలో మహిళల్లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే మిగతా 3-4 మహిళలందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారన్నమాట. సో ప్రజెంట్ గుంటూరులోని నల్లపాడు పిఎస్ పరిధిలో ఐరా స్పా సెంటర్ పైన వీళ్ళు దాడి చేశారు పోలీసులు. సో ఉన్నట్టుండి దాడి చేయడం ద్వారా అక్కడ ఉన్నట్టుండి అందులో నుంచి 3 మహిళలు బయటకు వచ్చారు, ఒక పురుషుడు బయటకు వచ్చాడు. సో అందులో 2 మహిళలు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఒక మహిళ మాత్రం అదే రాష్ట్రానికి చెందింది. అయితే ఇక్కడ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని కాదు, అసలు ఏంటిదంతా కూడా కుప్పలు కుప్పలుగా స్పా సెంటర్లలో ఈ విధంగా వ్యభిచార గృహాలుగా ఎందుకు మారిపోతున్నాయి. అయితే ఆ ఒక ఐరా స్పా సెంటర్ యొక్క ఆ ఒక యజమాని కూడా అందులోకి తీసుకున్నారు. ఈ విధంగా ఎందుకు? ఇప్పుడు స్పా సెంటర్లు అంటే ఏంటి? మసాజ్ లాంటివి, లేకపోతే ఒళ్ళొప్పులు ఉన్న వాళ్ళకి, లేకపోతే జిమ్ములు చేసే వాళ్ళకి, లేకపోతే బ్యూటీని కేర్ తీసుకునే వాళ్ళకి ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఆ ఒక స్పా సెంటర్లు అని చెప్పేసి పైన బోర్డు పెట్టుకొని లోపలంతా జరిగేది మాత్రం ఈ గూడు బుటాని జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎంత డబ్బును కొల్లగొడుతూ ఉన్నారు, ఎంతమంది మోసాలు చేస్తూ ఉన్నారు, అసలు ఈ విధంగా ఎందుకు చెయ్యాలి అనే దాని పట్ల జనాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా స్పా సెంటర్ అని చెప్పేసి బోర్డు పెట్టుకుంటారు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్యామిలీస్ ఉంటారు, ఇంకా జనాలు అందరూ కూడా నివసిస్తూ ఉంటారు, రకరకాల దుకాణాలు ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. సో మరి ఆ విధంగా స్పా సెంటర్ అని పేరు చెప్పేసి వ్యభిచార గృహాలుగా మారుస్తూ ఉంటే అక్కడ కుటుంబాల్లో నివసించే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళ మీద కూడా కన్నీరని ఏ గ్యారంటీతో చెప్తారు? సో ఎవరు లేని ఇంట్లో ఇప్పుడు నార్మల్గా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పేసి పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు ఈ మ్యాటర్ని. అంటే ఓన్లీ గుంటూరు అని కాదు, హైదరాబాద్ వేదికగా కావచ్చు, ఇంకా రకరకాల సెంటర్లో, చాలా సెంటర్లో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పోలీసులు మాత్రం ఈ యొక్క ర్యాపిడ్ ఫైర్గా చేస్తూ ఉన్నారనమాట. అంటే సడన్గా వెళ్ళి ఒక సెంటర్ పైన దాడి చేస్తూ ఉన్నారు, ఈ విధంగా బయటకు వస్తూ ఉన్నాయి. సో స్పా సెంటర్ అంటే మసాజ్ లాంటివి చేస్తూ ఉంటారు, కానీ ఈ విధంగా బయటకు రావడం అనేది నిజంగా అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. అంటే 2 రోజుల పాటు జరిగేది ఇక్కడ ఇదా అని చెప్పేసి ఆ జనాలు కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి ఇలాంటి వాటికి పాల్పడకండి. మీరు ఏ సెంటర్ను పెట్టారో దాన్నే చేసుకోండి. ఈ విధంగా వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ వేరే వాళ్ళ మీద కూడా ఈ దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మాత్రం పోలీసులు ఈ యొక్క ఐరా స్పా సెంటర్ అని కాదు, చాలా సెంటర్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా ఇంకా కేసులు వస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఖచ్చితంగా చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ విధంగా చేసే వాళ్ళపైన ఇలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.